For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, మనం నిత్య పూజలో చేసేటప్పుడు విగ్రహాలు ఏమైనా కొంచెం విరిగితే దేవుని పటాలు కానీ అవి మనం ఏం చేయొచ్చు అంటారమ్మా? కొంతమంది దేవాలయాల్లో పెడుతూ ఉంటారు, అసలు ఇది ఎంతవరకు వాస్తవం? ఫోటోలు పాడైన విగ్రహాలు విరిగిన అవి పూజకు పనికిరావమ్మా. విగ్రహం విరిగినటువంటి విగ్రహం పూజకు పనికిరాదు. ఫోటోలు ఫ్రేమ్ పాడైంది అనుకోండి, మళ్ళీ చేసుకోవచ్చుగా, మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకోవచ్చుగా. బద్ధకం. మన దగ్గర డబ్బు బాగా ఉంది, కొత్తది కొంటాం, అంతే కదా. కానీ పాతదాన్ని పడేస్తూ ఉంటాం. ఎక్కడ పడేయాలి? ఇది కదా సమస్య. దేవుడి గుళ్ళల్లో పెట్టడం చాలా తప్పు, చేయకూడదు. ఎందుకంటే మన పనికిరాని చెత్త గుళ్ళో ఇస్తామమ్మా. పనికిరాందనే కదా. దేవుడి దగ్గర దేవుడి దేవ ఆలయం కదా దాని పేరు. అక్కడికి తీసుకెళ్ళి మనకి పనికిరాని వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏమిటి? సమంజసమా? కాదు కదా. అందువల్ల అది సరైన పద్ధతి కాదు. మరి ఏం చేయాలి అంటే ఈ విగ్రహాలని ఇత్తడి మొదలైన లోహాలైతే కరిగించి మళ్ళీ చేయించుకోవచ్చు. బొమ్మలు కనుక అయినట్టయితే నీళ్ళల్లో వదిలేయండి. మట్టి బొమ్మలు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టివి ఉంటాయి కదా, అవి నీళ్ళల్లో కలిసిపోతాయి కనుక మురుగు కాలువలో మూసీలో కాకుండా తాజా నీళ్లు ఉండేటటువంటి నీళ్ళల్లో ఎక్కడొక్కడ జాగ్రత్తగా భద్రంగా వాటిని ఒక సంచిలో పెట్టుకుని ఎప్పుడన్నా అలా వెళ్ళి వాటిల్లో పడేసిరండి, ప్రవహించే నీళ్ళల్లో. ఈ మాట అనగానే వెళ్ళి ట్యాంక్ బండ్లో వేసేస్తారు. ఆ ఉన్న చెత్తకి తోడు ఇది కూడా చేర్చటమా? ఇప్పటికే ట్యాంక్ బండ్లో ఆ హుస్సేన్ సాగర్ అంతా వినాయకుడి ప్రతిమలతో నిండిపోయింది. ఉండాల్సినంత లోతు లేదు, నీళ్లు ఎక్కువ లేవు, ఉండట్లేదు అని అనుకుంటున్నాం కదా. నిలవ ఉండడానికి తగిన చోట్లేదు, పూడిక తీయాలి. ఆ పని చేసే బదులు ప్రవహించే నీళ్లలో వదిలేస్తే మంచిదివి. ఇక ఛాయాచిత్రాలు ఉన్నాయి, అంటే బొమ్మలు, ఫోటోలు. ఈ ఫోటోలు ఫ్రేమ్ అయితే తీసేసాము, కొత్త ఫ్రేమ్ కట్టిద్దామంటే లోపల బొమ్మ కూడా ఏదో వానపడి తడికో పాడైపోయింది, పూజ చేయడానికి పనికి రావట్లా, బొమ్మ ఎవరదో తెలియటం లేదు, అలా ఉంది అని అన్నప్పుడు ఏం చేయాలంటే అది కూడా ప్రవహించే నీళ్ళలో వేయడం మంచిది. అంతదాకా కుదరకపోతే ఇంట్లో ఫ్రేమ్ అంతా తీసేసి, ఫ్రేమ్ దేవుడు కాదు కదా, అద్దం ముక్కలేమో వేరే వేసే ఉంటాయి కదా, మనం అద్దాలు పగిలిన పడేసి అందులో పడేసి కొయ్య ముక్కలు ఫ్రేమ్కు ఉండే వేరే చోట వేసి, ఈ కాగితం ఏదైతే ఉందో దీన్ని ఒక చక్కని స్వచ్ఛమైన నీళ్ళు ఒక బకెట్ నిండా తీసుకుని అందులో నానబెట్టండి. దాని మీద ఉన్నటువంటి ఆ బొమ్మలకున్న రంగులన్నీ కరిగిపోతాయి. ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట పోయండి. మిగిలినంతా పోయిన తర్వాత ఉండేది ఒట్టి కాగితమే కదా, ఆ కాగితం మొక్కల్లో వేయండి, ఎరువుగా పనిచేస్తుంది. మన ఇంట్లో మొక్కలు లేకపోతే ఎక్కడన్నా పడేయండి, ఏదైనా తొక్కని చోట వేయండి. కానీ ముందు మాత్రం నీళ్ళల్లో వేసి 2-3 సార్లుగా, ఇవాళ ఒకసారి వేసాం, ఆ నీళ్లు తీసేసి ఎవరు తొక్కని చోట మొక్కల్లోనో మరో చోట పోస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు పోయండి. అలా 2-3 సార్లు పోసి మొత్తం దానికి ఉన్న రంగంతా కాగితం మీద ఉన్న రంగంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు అంటే వేసేటప్పుడు కూడా నమస్కారం పెట్టి వేయాలమ్మా. ఊరికే కాదు, చాలా గౌరవప్రదంగా నమస్కారం చూసుకుని, ఇంకా కొంతమంది అయితే దానికి పసుపు కుంకాలు కూడా వేసి మరీ వేస్తారు, కొంచెం చేదస్తం ఎక్కువైతే. వాటిని అలా చేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయడం, మనకి పనికిరాని చెత్తంతా తీసుకెళ్ళి దేవుడి దగ్గర దేవాలయంలో పెట్టడం ఏంటండి? ఈ మధ్య ఎవరో ఒకళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే ఒక 2-3 సెంటర్లు పెట్టాం, మాకు తెచ్చి అక్కడ ఇచ్చినట్టయితే మేము వాటిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి నదుల్లో కలిపొస్తామన్నారు. వాళ్ళకి మోసుకెళ్ళడానికి వీల్లేనంత వచ్చాయట అని దాన్ని ఊరుకున్నారు వాళ్ళు. అంటే మనం చెయ్యలేని పని ఇంకోళ్ళు చేస్తున్నారంటే అంత ఇదిగా చేసేయడమేనా? అది చేత ఎక్కువగా దేవుళ్ళ ఫోటోలు కొనకండి, దేవుడు బొమ్మలు ఉన్న క్యాలెండర్లు కొనకండి. క్యాలెండర్లు కూడా ఇల్లంతా పెడుతూ ఉంటారు కొందరు, అదే అవేమో చినిగిపోతూ ఉంటాయి. ఆ చినిగిపోయాక ఏం చేయలేదు, చెత్త కుప్పలు పడేస్తారు. అలాగే శుభలేఖలు కూడా దేవుడి ఫోటోలు వేసి వేస్తారు. ఏం చేయాలి శుభలేఖల్ని? మనం ఏం చేయాలి? వాటిని చెత్తలో పడేయలేం,
ఎందుకంటే దేవుడి ఫోటో ఉంది కనుక దేవుడి ఫోటోలు ఉన్నాయి. దాచలేం. ఎన్నని దాస్తాం? ఇంట్లో చోటు ఉండాలి కదా. అవును. అందుకని ఇటువంటివన్నీ కొంచెం మనమే మన పరిమితిలో మనం ఉండి, మన హద్దులో మనం ఉండి ఎక్కువగా కొనడాలు ఇవ్వడాలు తగ్గించుకుంటే బాగుంటుంది. అమ్మ రోజు దీపం పెట్టేటప్పుడు ప్రతిరోజు తప్పనిసరిగా పూలు పెట్టాలా అమ్మ? దేవుడే మంచిదమ్మా. దొరకకపోతే అక్షతలు వేయచ్చు, ఏం పర్వాలేదు. పూలు ఉంటే మంచిది, మెత్తగా ఉంటాయి పూలు. అక్షతలు కొంచెం గట్టిగా ఉంటాయి. దొరకని పక్షంలో దేనికైనా ప్రత్యామ్నాయంగా అక్షత వేయచ్చు. అక్షింతలు మామూలుగా దీపం ధూపం అవి కర్పూరం అవి పువ్వు లేకపోయినా పూజించుకోవచ్చు కదా నిత్య పూజ. పువ్వు లేదని పూజ మానేలేంగా. ధన్యవాదాలు. మంచిదమ్మా.